హాయ్ అండి, నేను మీ ఎన్డీఏ దత్తుని. ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. నిన్న జరిగిన అతి భయంకరమైన యాక్సిడెంట్ గురించి అయితే ఈరోజు మాట్లాడుకుంటున్నాం. ఎంతో బాధాకరమైన విషయం. మన ఇండియాలోనే అతి ఫెయిల్యూర్గా పరిగణించబడుతుంది ఈ టాపిక్ అయితే. ఎందుకంటే ఎయిర్ ఇండియా గత 15 సంవత్సరాలుగా దాదాపు 30 ఫ్లైట్స్ నడిపిస్తూ ఉందన్నమాట, ఇండియా టు ఇతర ప్రపంచ దేశాలకి. అయితే నిన్న జరిగిన ఒక్క ఇన్సిడెంట్ తోటి మన భారతదేశంలోనే అతిపెద్ద ఫెయిల్యూర్ అని అయితే దీన్ని ఖచ్చితంగా చెప్పచ్చు. ఈరోజు బాధతో చెప్తున్నాను. ఇది దాదాపు 230 మంది ప్రయాణికులు అయితే దాంట్లో ఉన్నారని నిర్ధారణ చేశారు. నిన్నటి నుంచి ఈ రోజుకి వచ్చిన లెక్క ప్రకారం అయితే 230 మంది. దాదాపు దాంట్లో 47 మెంబర్స్ బ్రిటిషర్స్ ఉన్నారు, 7 మెంబర్స్ పోర్చుగీస్ వారు ఉన్నారు, ఒక కెనడాకు సంబంధించిన వ్యక్తి ఉన్నాడని ఈరోజు లెక్కల ప్రకారం అయితే మొత్తం వచ్చేసింది. దానివల్ల దాదాపు 300 మంది చనిపోయారు. దానికి 22 మెంబర్స్ మెడికల్, పాపం అన్యం పుణ్యం ఎరగని వాళ్ళు కూడా కరెక్ట్ అదే సమయానికి నిన్న మధ్యాహ్నం అంటే 2025 12వ తారీఖు సరిగ్గా 1:17కి టేకాఫ్ అయిన ఫ్లైటు సరిగ్గా 5 నిమిషాల్లోనే అతి స్పీడ్గా వెళ్ళి ఒక మెడికల్ కాలేజ్ మీద పడి అప్పుడే భోజనానికి వచ్చిన 20 మంది మెడికల్ స్టూడెంట్స్ కానివ్వండి, ట్రైనింగ్ తీసుకునే విద్యార్థులు కానివ్వండి చనిపోవడం అనేది చాలా పెద్ద మిస్టరీ అన్నమాట. ఇది దీని వెనక చాలా పెద్ద తలకాయలు ఉన్నాయని అది ఇది ఏదో చెప్తూ ఉన్నారు. అది ఎంతవరకు నిజం అనేది ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయిన మన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలుగు వారి గురించి అక్కడ అమిత్ షా గారు ప్రెజర్ చేస్తూ ఉన్నారు. ఇదైతే ఖచ్చితంగా ఎంక్వైరీ చేశారు దీని వెనక ఏం జరుగుతుందని. ఎందుకంటే ఇది అంత ఆషామాషి విషయం కాదు. అహ్మదాబాద్ అసలు ఫ్లైట్లో ఎంతమంది ఉన్నారనేది నిర్ధారణ అయితే వచ్చేసింది. అహ్మదాబాద్ నుంచి బయలుదేరాల్సిన టైం సరిగ్గా 1:10కి అది బయలుదేరాల్సిన టైం అన్నమాట ఆ ఫ్లైట్ అనేది. కానీ 7 నిమిషాలు లేట్గా బయలుదేరింది. దాని వెనక ఎవరి హస్తం ఉందని అయితే నేను అనట్లేదు. ఎందుకంటే టెక్నికల్ ఇష్యూస్ ఖచ్చితంగా ప్రతి దానికి యాక్సిడెంట్ జరిగిందంటే అది యాక్సిడెంట్గా జరిగింది కాబట్టి యాక్సిడెంట్ అంటారు. కానీ ఒక్క ఫ్లైట్ 230 మంది ప్రయాణిస్తున్న ఫ్లైట్ అంత అల్లాటప్పగా అయితే ఉండరు కదా. ఖచ్చితంగా దానికి వీళ్ళు ఉంటారు, ప్రతిదీ చెక్ చేసి పంపిస్తూ ఉంటారు. 30 ఏళ్ళ సర్వీస్ ఉన్న ఎయిర్ ఇండియా ఇలా చిన్న చిన్న తప్పుల వల్ల పెద్ద మొత్తాన్ని కోల్పోవాల్సి వస్తుందని దానికి తెలుసు. ఎయిర్ ఇండియా ఇంత పెద్ద తప్పు జరిగిందంటే ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పే తీరాలి. ఈరోజు ఈ చిన్న ఇష్యూతో పోయిందంటే అనుకుంటే అది చాలా తప్పు. ప్రపంచ దేశాలు మొత్తం మన సైడే చూస్తున్నాయి. ఎందుకంటే మన ఇండియాని తన కనుసంధానం ద్వారా గుప్పిట్లో పెట్టుకున్న మోడీ తన సొంత రాష్ట్రమైన గుజరాత్, అది అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఈ ఫ్లైటు యాక్సిడెంట్కి గురవడం అంటే సామాన్యమైన విషయం కాదు. పోతే దీంట్లో చాలా క్లుప్తంగా ఆలోచించి చేయాల్సింది ఏంటంటే ఒక మాజీ సీఎం దాంట్లో ఉన్నాడనమాట. ఇది ఆ దేవుడు ఊహకే అనుకోవచ్చు అనమాట. ఏం జరిగింది ఏంటి అనేది చెప్పలేము. ఎందుకంటే దీని వెనక ఎవరన్నా ఉన్నారని వాళ్ళపైన నిందలు వేయలేం. ఫ్లైట్ అంటే ఖచ్చితంగా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే కాదనట్లేదు. అంత ఆషామాషిగా పంపించాల్సిన చిన్న పిల్లల బస్సు ఏం కాదు. పోతే దీనికి 200 మంది చావుకు కారణమైన ఈ ఫ్లైట్కి ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాల్సిందే. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ ఎయిర్పోర్ట్ అనేది మన ఇండియాలోనే అతిపెద్ద ఎయిర్పోర్ట్ అనమాట. ఇక్కడి నుంచి బయలుదేరే ప్రతి ఫ్లైట్కి దాదాపు 30 నుంచి 40 మంది టీం ఉంటారు. ప్రతిదీ మార్నింగ్ చెక్ చేసిన తర్వాతే ఫ్లైట్ అయితే స్టార్ట్ అవడం జరుగుతుంది. కానీ 1 అవర్ ముందు అది ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ రావడం జరిగింది. అక్కడ అసలు ఆశాజనకమైన విషయం ఏంటంటే ఒక ప్రయాణికుడు ముందే మనకి చెప్పాడు, ఇట్లా సెల్ఫీ వీడియోస్ తీసి పెట్టాడు. చూడండి ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఎంత పనికిమాలతనంగా ఉందో ఒక మాటలో చెప్పాలంటే ఎంత వరస్ట్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుందో. పోతే ఇక్కడ నెట్ కనెక్షన్ సరిగ్గా లేదు, పోతే సిట్టింగ్ కెపాసిటీ ఎట్లా ఉంది, పోతే ఏసీ కూడా సరిగ్గా రావట్లేదని ఒక చిన్న వీడియో తీసి పెట్టాడు. 1 మినిట్ వీడియో. అది చాలా బాగా వైరల్ అయిందనమాట. అంటే ఎయిర్ ఇండియాకి ఖచ్చితంగా ఇది తగిలేటట్టే ఇదే టైంలో అది రిలీజ్ చేయడం అనేది చాలా మంచి విషయమే. అది ఎవరు చేసినా మంచి పనిగానే చెప్పుకోవచ్చు. అది చేసిన 2 అవర్స్లోనే ఇలా జరగటం అనేది చాలా బాధాకరమైన విషయం. అయితే ఇంతమందిలో ఒకే ఒక్కడు బ్రతికి బయటపడ్డాడు అనమాట. ఒకే ఒక్కడు హీరో అనుకోవచ్చు అనమాట. ఆయన బయటపడ్డాడు. పోతే
పైలట్ ప్రతి ఒక్కరు చనిపోవడం జరిగింది. సుమిత్ సబర్వాల్ 8500 గంటల ఎక్స్పీరియన్స్ ఉన్న టాప్ మోస్ట్ పైలట్, ఎవరు కావాలని చేయరు. అలా నాన్నకి బాగలేక దాదాపు 1 మంత్ నుంచి ఇది రిజైన్ చేద్దాం, ఇంక ఈ జాబ్ నాకు ఇది చాలు, ఇంకా సంపాదించిన వరకు చాలు, నేను ఇంకా ఫ్యామిలీతోటే గడపాలనుకునే లాస్ట్ క్షణంలో ఇలా జరగటం అనేది వాళ్ళ నాన్న నిన్న ఈవినింగ్ చెప్పడం జరిగింది ఒక ఇంటర్వ్యూలో. నా కొడుకు ఇలా నాకు బాగలేక ఇట్లా ఇంట్లో ఉంటున్నాను నాన్న, నేను మానేస్తాను, అసలు నాకు ఇంకా ఇది మీకంటే నాకు ఎక్కువేం కాదు అని చాలా బాధపడుతూ చెప్పారు. పోతే ఆ ఫ్లైట్లో 10 సంవత్సరాల కంటే చిన్నపిల్లలు 6-7 ఉన్నారు. పోతే మన ఇండియాలోనే అతి పేరుగాంచిన గుజరాత్ మాజీ సీఎం ఆయన చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. అది ఎవరు డిక్లేర్ చేయలేకపోయారు లాస్ట్ దాకా కూడా. కానీ అలా కూతుర్ని చూడటానికి వెళ్ళి ఇలా జరగటం అనేది చాలా బాధాకరమైన విషయం అన్నమాట. ఏదైతేనే పెద్ద పెద్ద మహామహులు ఎవరికి వారే గొప్ప, కాకి పిల్ల కాకి ముద్దు, ఎవరికి పిల్లలు వాళ్ళకే ముద్దు అన్నట్టు ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు, ఇటు వాచ్మెన్ పిల్లలైనా అవ్వచ్చు, జరిగిన ప్రమాదానికైతే ఎవరు ఏం అనలేని పరిస్థితి. కానీ దీని వెనక ఎవరో ఉన్నారు, ఏదో జరిగిందని అయితే మనం ఏ ఒక్కరి మీద తప్పు అయితే వేయలేం. ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న పైలట్ల చేతిలో ఫ్లైట్ పడిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. కానీ ప్రతి ఒక్కరికి మోడీ అనేది చేస్తాడు ఏదో ఒక సహాయం. ఒక్కొక్కరు 10 లక్షలు 20 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదు, ఇలాంటిది మళ్ళీ రిపీట్ కాకుండా. అంటే ఇది సెకండ్ టైం మన ఇండియాలో. దీని మీద మన ఇండియన్ పాలిటిక్స్లో ఏంటంటే ఎందుకు ఇలా జరిగిందంటే ఏదో తీవ్రవాదులు ఏదో చేసి ఉండొచ్చు బహుశా అని కొంతమంది, ప్రతిదానికి టెక్నికల్ ఇష్యూస్ అనేవి ఉంటాయి, ఆ ప్రతిదీ చూడలేరు కదా, బయటికి తెలియదు కదా అని కొంతమంది అంటారు. సరే ఏదేమైనా కానీ జరగాల్సిన అనార్థాలు అయితే జరిగిపోయినాయి. నెక్స్ట్ టైం ఇలాంటి రిపీట్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా మన గవర్నమెంట్ కానివ్వండి, మన టెక్నీషియన్స్ కానివ్వండి, ఎయిర్ ఇండియా కానివ్వండి, ఇండిగో ఏదైనా కానీ ఫ్లైట్ సర్వీసెస్ అనేవి ఖచ్చితంగా ఇది ఒక్కసారి అందరికీ భుజం తట్టి చెప్పినట్లుగా పెద్ద ఎఫెక్టే అనుకోవచ్చు. నెక్స్ట్ టైం ఇలాంటి రిపీట్ కాకుండా ఉండేటట్టు చూడాలని నేనైతే గవర్నమెంట్ కానివ్వండి, ఈ ఇండిగో ఫ్లైట్స్ని కానివ్వండి మొత్తాన్ని కోరుకోవడం జరుగుతుంది.